ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే న్యూ వీడియో. ఇప్పుడు నేను వెళ్ళబోయేది వెంకటాపూర్ వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇది మన తెలంగాణలో జగిత్యాల జిల్లా అండ్ కొరుట్ల మండలం. కొరుట్ల నుండి ఒక 8 కిలోమీటర్ ఉంటుంది వెంకట్రావుపేట్. చాలా అద్భుతమైన టెంపుల్ ఇది ఫ్రెండ్స్. చిన్న కొండ మీద వెంకటేశ్వర స్వామి ఉంటాడు. ఇక్కడ చాలా మంది భక్తులు వస్తుంటారు. ఈ జాతర కార్తీక పౌర్ణమి తెల్లారి జరుగుతుంది. నిన్న కార్తీక పౌర్ణమి ధర్మపురి కోటి దీపోత్సవం వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, చూడండి ఫ్రెండ్. అండ్ ఇప్పుడు ఈ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది జాతర. వెంకటాపూర్ జాతర, వెంకటేశ్వర స్వామి జాతర. అండ్ లెటెస్ట్ స్టార్ట్ టుడే వీడియో. ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇక వెంకటాపూర్ అయితే చేరుకున్నాము. జాతరకి వెళ్తున్నాను. ఎలా ఉందనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. అండ్ స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి. అయితే జాతరకు చేరుకున్నాను ఫ్రెండ్స్. జాతరకు అయితే చేరుకున్నాను. ఇక జాతర అంతా వ్యూ చూసేద్దాం. వెంకటేశ్వర స్వామి వెంకటాపూర్ లో జాతర చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా మంది ఇక్కడ చుట్టుపక్కల నుంచి, చాలా మండలాల నుంచి వస్తారు. నిజంగా ఇది ఒక ఆహ్లాదకరమైన ఒక అనుభూతిని మనకు ఇస్తుంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. ఉదయం కళ్యాణం జరుగుతుంది. ఇది కార్తీక పౌర్ణమి తెల్లారి జరుగుతుంది ఫ్రెండ్స్. ఉదయం కళ్యాణం జరుగుతుంది. తర్వాత హోమ కార్యక్రమము, రథోత్సవం ఉంటుంది. చాలా అంగరంగ గ్రామ ప్రజలు ఇందులో పాల్గొంటారు. నిజంగా చిన్నప్పుడు ఇలాంటి జాతరలు మనం చాలా చూస్తుంటాం, చాలా ఎంజాయ్ చేస్తుంటాం. కానీ ఈ వయసులో కూడా మనము ఇలాంటి జాతరలు మిస్ చేసుకోకుండా దగ్గరున్న జాతరలు విజిట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ కంటెంట్ గా ఉంటుంది ఈ వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హోమం చేస్తున్నారు. హోమం చేసిన తర్వాత రథోత్సవం ఉంటుంది. కళ్యాణం అయిపోయింది. ఫ్రెండ్స్ జాతర వ్యూ అంతా కూడా చూశారు కదా. సో బ్యూటిఫుల్. నాకైతే చాలా బాగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాను. సీ యూ.